6వ వారం పూజతో మీ ముందుకైతే వచ్చేసాను. లాంగ్ వీడియో పెట్టినా గానీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారని షార్ట్ వీడియోలో పెట్టాను. కంప్లీట్‌గా ఏంటి, ఏం చేయాలి పూజలో అని చెప్పేసి. మీరు ఒకసారి కంప్లీట్‌గా షార్ట్ చూస్తే గనక అర్థమవుతుంది. మిగిలిన 2 వారాలు కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకున్నాను. ప్రతి వారం నేనైతే ఇలాగే పూజ చేసుకుంటాను. పీట వేసుకొని పీట మీద యెల్లో కలర్ క్లాత్ వేసేసుకొని దాని మీద మనం పద్మకమలం ముగ్గు వేసుకోవాలి. పసుపు కుంకుమలతో ఆ ముగ్గుని అలంకరించుకొని ఆ తరువాత మనము మన దగ్గర గణపతి విగ్రహం కానీ గణపతి దేవుని పటం కానీ లేకపోతే పసుపు ముద్దతో చేసుకోవచ్చు. నేనైతే ప్రతి వారం పసుపు ముద్దతో చేసుకున్న వినాయకుడిని ముందుగా పీట మీద కూర్చోబెట్టుకొని అతనికి మంచిగా దండం పెట్టుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి పటాన్నైతే పెట్టుకుంటాను. పూజ చేస్తున్నంతసేపు మనము గోవిందనామాలు, శ్రీ పద్మావతి అష్టోత్తరం, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ చేసుకున్నా, లేదంటే అన్నీ అరేంజ్ చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత కూర్చొని కూడా కాసేపు మనం ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుంది. పాజిటివ్ ఎనర్జీ అయితే అలా వచ్చేస్తుంది అనుకోండి. నేనైతే ప్రతి వారం పూజ గదిలోనే ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను. మీరు హాల్లో కూడా చేసుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్నలకి ఈ వీడియోలో నేను సమాధానాలు ఇస్తున్నాను. సో కంప్లీట్గా చూసేయండి. పిండి దీపాలని ఏం చేయాలి అని కూడా చాలామంది అడిగారు. అది కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ప్రసాదాలు అయితే నేను సింపుల్గానే చేస్తాను. నల్ల నువ్వుల లడ్డూలు, పానకము, అలాగే చలిమిడి ముద్ద అంటే మనం పిండి కలుపుతాం కదండి ప్రమిదల కోసం, దాంట్లోంచే మనం కొంచెం మళ్ళీ ముద్దలా చేసుకొని దేవుని దగ్గర పెడితే అదే ప్రసాదం అవుతుంది. కలశం ఖచ్చితంగా పెట్టాలా అని కూడా చాలామంది అడిగారు. మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీరు చెప్తే నమ్ముతారా? నాకు అసలు ఈ పూజ చేయాలనే థాట్ ఎలా వచ్చిందంటే, పిండి ప్రమిదల మీద ఉన్న ఆ గోవింద నామమే నన్ను ఈ పూజ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తెప్పించింది. ఎందుకంటే నాకు ఆ పిండి ప్రమిద మీద ఉన్న నామం ఎందుకో బాగా నచ్చింది. అది చూడగానే వావ్ అనిపించింది. ఆ థాట్ తోటే నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేసినాను. అంటే చాలా పాజిటివ్గా మంచిగా అనిపించింది. కలర్ఫుల్గా వైట్ కలర్ పిండి ప్రమిద మీద గంధంతో కుంకుమతోటి అలంకరించేసరికి చాలా పాజిటివ్గా అనిపించింది. వీడియోలో చూసి ఇంకా మా ఫ్రెండ్ కూడా చేస్తుందని తనని కూడా చూసి నేనైతే ఈ పూజని ప్రారంభించి 6వ వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది.